బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేసు నమోదు చేసింది ఏసీబీ. A1 గా కేటీఆర్ పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ CEO బిఎల్ఎన్ రెడ్డి పై కూడా కేసు పెట్టింది ఏసీబీ. పలు సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసింది. ఈ కార్ రేసింగ్ పైన A1 గా కేటీఆర్ పేరు చేర్చింది ఏసీబీ. అలాగే సెక్షన్స్ 13(1)A కింద అలాగే 13(2)PC కింద యాక్ట్ 409 120B ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు నమోదు చేసింది ఏసీబీ. A1 గా కేటీఆర్ పేరును నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ. ప్రైవేట్ కంపెనీ CEO బిఎల్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పలు సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)A అలాగే 13(2)PC యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ కార్ రేస్ కేసులో ఎట్టకేలకు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం A1 గా కేటీఆర్ పేరు మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని A1 గా చేర్చారు. A2 గా అప్పట్లో MUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ని ఈ కేసులో A2 గా పొందుపరిచారు. A3 గా మరొక వ్యక్తిని అంటే మొత్తం ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని మొత్తం ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు ఈ కేసులో ఈ రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు పేర్లు చేర్చారు. ఇందులో ప్రధానంగా A1 గా కేటీఆర్ పేరుని చేర్చారు. ఇక A1 గా చేర్చిన నేపథ్యంలో అతన్ని నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అతన్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి రాజకీయ ప్రకంపనలు కూడా చూస్తున్నాయి. ప్రస్తుతం మీద కేటీఆర్ పై నమోదైనటువంటి సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే 120తో పాటు చీటింగ్ సెక్షన్ తో పాటు మరోవైపు 13(1) సబ్-1 13(2) అదేవిధంగా PC యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు 409 యాక్ట్ కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది. మొత్తం 4 సెక్షన్స్ కింద పోలీసులు నమోదు చేశారు. 120B నేరం కింద అంటే కుట్రపూరితంగా ఒక కుట్ర కోణంలో ఇదంతా కూడా దాగి ఉందన్నటువంటి 120B నాన్ బెయిలబుల్ సెక్షన్ తో పాటు మరోవైపు ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వం సంబంధించినటువంటి ఖజానాని కాజేయాలన్నటువంటి ఉద్దేశంతో నమోదు చేసినటువంటి కొన్ని సెక్షన్స్ 13(1) ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సబ్-1 13(1) 13(2) అదేవిధంగా @K కింద ప్రస్తుతం అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం మనం 10TV స్క్రీన్ లో చూడొచ్చు. కేటీఆర్ పై నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే 13(1) 13(2) @K తో పాటు అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినటువంటి సెక్షన్స్ తో పాటు చీటింగ్ సెక్షన్స్ అదేవిధంగా 409 తో పాటు 120B అంటే కుట్ర కోణం దాగి ఉందనే నేపథ్యంతో 120Bని కూడా ఇందులో యాడ్ చేశారు. మొత్తం దాదాపు 4 సెక్షన్స్ ని ఇందులో యాడ్ చేశారు. ఈ 4 సెక్షన్స్ కింద ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్ని కేసులో ప్రస్తుతం ఈ కేసులో A1 గా కేటీఆర్ ని చేర్చారు. A2 గా అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ ని ఈ కేసులో A2 గా చేర్చారు. మరోవైపు A3 గా అంటే మనం చూడొచ్చు ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి మరొక వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి బిఎల్ఎన్ రెడ్డి CEO గా ఉన్నాడు. ఇతనికి సంబంధించిన దాంట్లో A3 గా చేర్చారు. మొత్తం ముగ్గురిని మాత్రం ఈ కేసులో పోలీస్ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ నోటీసులు జారీ చేస్తారు లేదా ఎందుకంటే నాన్ బెయిల్ కేసు కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారా లేదా నోటీసులు ఇచ్చి జారీ చేస్తారా? ఒకవేళ నోటీసులు ఇస్తే మళ్ళీ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి కొంత ఊరట లభించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవరిని కూడా ఉపేక్షించలేదని ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్ గా ఆదేశాలు జరిచింది. దాదాపు మొత్తం 50 కోట్ల మేరకు నిధులు వీరందరూ కూడా RBI అనుమతి లేకుండా ఎలాంటి అప్రూవల్ లేకుండా నిధులు దుర్వినియోగం చేశారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఈ అభియోగం మేరకే గతంలో గవర్నర్ అనుమతి కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు. అటు గవర్నర్ ఆమోదించిన తర్వాత ఏసీబీ అధికారులకు అటు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమారి ఒక లేఖను రాసింది. దీనిపై సమగ్ర నిధుల దుర్వినియోగం సంబంధించిన దానిపై ఏసీబీ అధికారులు సమగ్ర నివేదిక సమర్పించాలి, దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా కేటీఆర్ పై కొన్ని సెక్షన్స్ ని యాడ్ చేశారు.
A1 గా కేటీఆర్ పేరు చేర్చారు, A2 గా అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అప్పుడు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ చేర్చారు. A3 గా మనం చూస్తున్న బిఎల్ఎన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో A3 గా చేర్చారు. మొత్తం ముగ్గురిని ఈ కేసులో ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని తర్వాత అదర్స్ అని పెట్టారు. అంటే ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వారిని మాత్రం అదర్స్ పేరులో జాబితాలో చేర్చే అవకాశం ఉంది. వీరిపై మాత్రము 4 సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో 13/1 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి కేసు 13/1 A తో పాటు 13/2 అదేవిధంగా 409 తో పాటు 120B అంటే 120B అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రభుత్వ నిధులని కావాలనే దురుద్దేశపూర్వకంగా ఒక కుట్ర కోణంతో దాగి ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పక్కా నిధులని దుర్వినియోగం చేశారనేటువంటి ప్రధాన అభియోగాలతో 120Bని కూడా యాడ్ చేశారు. మొత్తం 4 సెక్షన్స్ కింద పోలీసులు అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ ని A1 గా చేస్తూ సెక్షన్స్ యాడ్ చేశారు. మరి ఈ కేసులో కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పొచ్చు.